మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. సో కానీ డబ్బు ఎక్కడ మోసపోయారు మీరు? డబ్బు మోసపోవడం అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితికి సంపాదించిన దాంట్లో బ్యాకప్ కాదు, కానీ ఒక ఫ్రెండ్స్, ఇద్దరు నా క్లోజ్ ఫ్రెండ్స్, అంటే పర్సనల్ ఫ్రెండ్స్, ఇండస్ట్రీ వాళ్ళు కాదు, వాళ్ళతో పాటు నమ్మి నేను షూరిటీ పెట్టాను సంతకానికి. అది నేను చేసిన పెద్ద పొరపాటు తర్వాత రియలైజ్ అయ్యాను. దేనికి షూరిటీ? ఒక బిజినెస్ రియల్ ఎస్టేట్ వెంచర్లో పెడదాం అన్నట్టుగా. నాతో భూమి ఉంది కదా అంటే నేను ఇంకా ఆలోచించలేదండి, ఐడియా లేదు, పెట్టాను. వాళ్ళు నష్టపోయారు. అక్కడ నష్టపోవడం వల్ల నేను కట్టాల్సి వచ్చింది. అది అంటే షూరిటీ సంతకం మీరు పెట్టింది అంటే సాక్షి సంతకం అంతేనా? చెక్కులు ఇచ్చారు అన్నీ నావే. అంటే వాళ్ళు నేను కలిపి అంటే సైలెంట్ పార్ట్నర్ అన్నారు. అలా పెట్టేసరికి అక్కడ కొట్టింది నాకు. అదే ఇయర్ కాలు కూడా విరిగింది. అంటే అన్నీ ఒకసారి వచ్చాయి. దాంతో నాకు ఏమైందంటే పోనీ అంత డబ్బు పోయినా వాడికి నేను వర్క్ చేస్తున్నా, నేను వర్క్లో ఉండున్నా ఆ కట్టాల్సిన వాడు ఆగేవాడేమో నన్ను చూసి, సరే వీడు వర్క్లో ఉన్నాడు కొంచెం ఇస్తాడని. వాడు వచ్చి చూస్తే నేను బెడ్ మీద కూర్చున్నా కాలు విరిగి. ఓకే, వాడికి నమ్మకం ఉంటుంది, ఇస్తావా చేస్తావా అనేసరికి ఉన్నవని పోకేసి వాడికి ఇవ్వడం, దాదాపుగా ఇక బయట నుంచి తీసుకుని ఇవ్వడం, అలా సెటిల్ చేసుకోవాల్సి వచ్చింది. ఎన్ని కోట్లు? కోట్లు కాదండి, లక్షలు, 45-50 లక్షలు. 45-50 లక్షలు అని పెద్ద విషయం కదా మీకు? నాకు పెద్ద విషయం, నాకు చాలా పెద్ద విషయం. అయిపోయి దాదాపు క్లియర్ చేసుకున్నాను. ఇంకొన్ని అంటే దానికోసం చేసినవి బయట, అంటే వాడికి ఇవ్వడం కోసం బయట తీసుకున్నాను, ఫ్రెండ్స్ దగ్గర అవ్వచ్చు, రిలేటివ్స్ దగ్గర అవ్వచ్చు. కొంచెంగా క్లియర్ చేసుకుంటాను. ఆయన ఏమన్నా మిమ్మల్ని బెదిరించడం, డబ్బులు సరే ఇప్పుడు కేసు కదా, ఇప్పుడు చెక్ బౌన్స్ చేసి కేసు వేస్తే మళ్ళీ అది గొడవ, డబ్బులు ఇవ్వాలి కదా మనం. ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మా వాళ్ళిద్దరు చేతులు ఎత్తేసారు అయిపోయిందని, మేము చేయలేమని. మరి నన్నే అడుగుతాడు వాడు. ఓకే, అన్ఫార్చునేట్ అందులో ఒక ఫ్రెండ్ ఈ పాజిటివ్ 2017లో ఈ ప్రెషర్కి చనిపోయాడు. దాంతో ఇంకెవరిని అడుగుతాడు? నన్నే అడగాలి. నేను కదా బాధ్యతగా నేను ఇస్తాను రా బాబు అని చెప్పింది మా ముందు ధైర్యంగా. సో అయిపోయింది అది, అంటే ఆ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే నేను దానికోసం కానీ దాని తర్వాత తీసుకున్నవన్నీ క్లియర్ చేయడం పడుతున్నా నెమ్మదిగా. అక్కడ కొన్ని దాదాపు క్లియర్ చేసేలేండి దేవుడి దయ వల్ల. దాదాపుగా వర్క్ చేస్తానే, మనకి వేరేది ఏం లేదండి, వేరే ఏమంటారు ఇంకా వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏం లేదు. సో దాదాపుగా క్లియర్ చేశాను టు అన్ ఎక్స్టెంట్. ఇంకొన్ని ఉన్నాయి ప్రాబ్లం. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు దేవుడి దయ వల్ల. దే హ్యావ్ గివెన్ మీ టైం. అర్థం చేసుకున్నారు కొంతమంది, సర్లే వీడు ఎక్కడ పోటీ ఇస్తాడు అని. ఏదో గుర్తొచ్చినప్పుడు ఫోన్ చేస్తుంటారు, అండి మీరు ఇవాళ డబ్బులు గుర్తుందా మాకు అని. సార్ గుర్తుంది సార్, లెక్క కడుతున్నాను, ఇస్తాను సార్, మొత్తం క్లియర్ చేస్తాను. దేవుడి వల్ల ఇయర్ ఎండ్కైనా కొంచెం వర్క్ మళ్ళీ బాగా స్పీడప్ అవుతే ఇంకొన్ని క్లియర్ చేసుకోవచ్చు. కానీ ఆ ప్రెషర్ ఉంటుంది చూసారు, అడగద్దు అసలు. వాడు ఫోన్ చేస్తే వచ్చే ప్రెషరు ఒకప్పుడు విండవే వాడికి టెన్షన్. ఇప్పుడు నేను పడుతున్నా 10 ఏళ్ళ నుంచి, వర్ణాతీతం. అది తెలుసా మీ బాధలు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలకి, డైరెక్టర్స్కి? పెద్దలకి తెలియకపోవచ్చు, ఇప్పుడు మీ ద్వారా తెలుస్తుందేమో. కానీ నేను తొందరగా ఎవరికి అలా చెప్పుకోలే. ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నంటే ఆ టెన్షన్ ఎప్పుడు షూటింగ్లో వర్క్ చేసినప్పుడు బయటపడలేదండి. ఫోన్ వస్తూ ఉంటుంది, సైలెంట్లో ఉంటుంది, ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. షార్ట్ గ్యాప్లో అక్కడ మాట్లాడాలి ఉంటుంది, పక్కకు వచ్చి ఫోన్లో మాట్లాడేసి మళ్ళీ వెళ్ళిపోతాను. చెప్పడం వల్ల ఏమవుతుంది సార్ అంటే నా కాన్సెప్ట్ ఏంటి, ఇప్పుడు కూర్చోబెట్టి బాధ చెప్పడం వల్ల అయితే వాడికి నమ్మి చిరాకైనా వస్తుంది, అసహ్యమైనా వస్తుంది, జాలి వస్తుంది, అయ్యో అని. నాకు ప్రయోజనం ఏముంది? ఏమో వీడు నన్ను అడుగుతాడేమో నెక్స్ట్ సినిమా, నాకు అవకాశం ఇవ్వకపోతే. ఇప్పుడు పర్సనల్గా మాట్లాడడం వల్ల నేను వెళ్ళి ఏమంటే కొంచెం నాకు ఇంత హెల్ప్ చేయండి, నేను ఇస్తాను వాడికి ఇవ్వాలంటే ఎవరి భయం వాళ్ళకి ఉంటుంది కదా. అంతే కదా. అందుకని నేను పర్టికులర్గా అయితే కూర్చుని ఎవరికి చెప్పింది లేదండి. అలాంటి అవకాశం కూడా నేను తీసుకోలేదు ఎవరి దగ్గర. ఓకే, సో మీ లైఫ్ ఏంటో, మీరేంటో అంతే. ఏంటి అసలుకి మీ కుటుంబ నేపథ్యం ఏంటి అసలుకి? మీరు ఏం చదువుకున్నారు? నేను గ్రాడ్యుయేషన్ చేశాను సార్, బీకామ్ ఆనర్స్ హైదరాబాద్లో. స్కూలింగ్ ఇక్కడే, డిఏవి పబ్లిక్ స్కూల్, సెంట్రల్ సిలబస్ స్కూల్ అంతా, ఇంటర్మీడియట్ అంతా ఇక్కడే, పుట్టింది ఇక్కడే. మా ఫాదర్ బ్యాంక్ ఎంప్లాయీ, ఇండియన్ బ్యాంక్లో వర్క్ చేసేవారు. మా ఫాదర్ చనిపోయిన తర్వాత కంపార్చునేట్ గ్రౌండ్స్ మీద మదర్కి వచ్చింది జాబ్, అది కంటిన్యూ చేశారు. ఆవిడ 2012 రిటైర్ అయ్యారు. 16 ఆవిడ పాజిటివ్. ఇద్దరు చనిపోయారు. ఓకే, చాలా చిన్న ఏజ్లో చనిపోయారు. ఫాదర్ నాకు 16 years అప్పుడు, మదర్ 2016 36 నాకు అప్పుడు. సో చనిపోయారు. సో నేను మా బ్రదర్ ఉంటాం. కానీ రామచంద్ర గారికి పెళ్ళి అయిపోయింది, విడాకులు అయిపోయాయి, ఇప్పుడు సోలో లైఫ్ అంటే బికాజ్ ఈ ఆఫర్లు లేవనో, కుటుంబాన్ని పోషించలేకో, లేకపోతే అప్పులు అయిపోయినాయనో, ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటున్నారు అనేది అక్కడక్కడ ఎందుకు సర్క్యులేట్ అవుతుంటుంది. ఈజ్ ఇట్ రైట్ సార్? నామి కూడా రూమర్లు వస్తాయి. నామి కూడా రూమర్ వచ్చేది ఉందా? నాకు ఏం లేదండి, ఇట్స్ ఆల్ నథింగ్. అది ఏవో గాసిప్, ఏదో నో మ్యారేజ్, నథింగ్. అవ్వాల్సిన ఏజ్లో చేసుకోవాల్సిన ఏజ్లో
తర్వాత ఈ ఫైనాన్షియల్ ప్రెషర్స్కి ఇంకా ఇంట్రెస్ట్ అనకూడదు, ఒకరిని ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే కాన్సెప్ట్ వచ్చింది. ఓకే. ఇప్పుడు లెగ్ విరిగింది, బెడ్ రిడన్ అయ్యాను, నేనే స్ట్రగుల్ అంటే హ్యాండ్ టు మౌత్ స్ట్రగుల్ కాదండి, వర్క్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు రికవర్ అవుతుందో తెలియనట్టు నేనే ఉండి మనం ఇంకోళ్ళని చేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. అలా అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది, ఇంకా ఇప్పుడు దాని మీద జాస్ లేదు ప్రస్తుతానికి లేదులేండి జాస. ఓకే. అసలు పెళ్లి కాలేదు? మ్యారేజ్ అనేది లేదు. ఒక్కళ్ళే ఉంటున్నారు ఇప్పుడు? నేను, మా బ్రదర్, మా తమ్ముడు. ఓన్ బ్రదర్. ఆయన మ్యారేజ్ చేసుకున్నారా? లేదు, ఆయన చేసుకోలేదు. ఎందుకు? ఆయన చేసుకోకపోవడం కారణం కొంచెం ఏంటంటే, అన్నకైతే పెద్దవాడికైతే చిన్నవాడే చేద్దాం మా అమ్మగారు ఆగి, నేను చెప్పా నా వృత్తి వేరు వాడి వృత్తి వేరు. ఓకే, సో వాడికి చేసేయమ్మా, ఎవడంత ఆలోచించాడు నాకైందా వాడికైందా అని ఆలోచించే టైం ఎవరికి లేదంటే, సరే ఇంట్లో వాళ్ళ ఆలోచనలు ఉంటాయి కదా, నీకు కాంది వాడికి అని అలా అయిపోయింది. తర్వాత ఇంకా ఇద్దరికి ఆవిడ పాజిటివ్ అయిన తర్వాత అది అయిపోయింది ఇంకా అక్కడితో. సరే ఇప్పుడు వాడు కూడా ఇప్పుడు అంటే మేబీ నాకు 2 years చిన్న, మరి వాడి ఇంట్రెస్ట్ ఏంటో తెలియదు, వాడే మాట్లాడు దాని గురించి అసలు ఇప్పుడు. ఏదో వీఆర్ గెట్టింగ్ ఆన్ అంతే. మీరు కూడా అడగలేదు ఆ తమ్ముడిని ఎప్పుడు? అడగలేదంటే నేను చూసి చేయలేను కదా సార్. ఇప్పుడు నేనున్న పొజిషన్లో ఇప్పుడు వాడికి ఇప్పుడు నేను చేసుకుంటాను రా అన్నాడు అనుకోండి, వాడు నేనేం చేస్తాను, వదిలేసాం మేము కూడా దాని గురించి. కానీ ఇప్పుడు మీ ఇద్దరికి ఒకరికొకరు మీరే తోడు ఇంకా? అంతే అంతే. వంట మీరే చేసుకోవటం అంతే. బ్యాచులర్స్, సీనియర్ బ్యాచులర్స్. కానీ ఇద్దరు ఫ్రెండ్స్ లాగా ఉంటారా, బ్రదర్స్ లాగా ఉంటారా, లేకపోతే? ఫ్రెండ్స్ బ్రదర్స్ కంటే కొంచెం కొట్టుకుంటూ ఉంటాం, అరుచుకుంటూ ఉంటాం. ఇద్దరికి ఇప్పటికీ డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది ఇద్దరికి. మావాడు కొంచెం రూల్స్ గట్టిగా ఫాలో అవుతాడు, అంటే వాడు ఒక పద్ధతి డిసిప్లిన్గా. మధ్య డిసిప్లిన్ కాదు కానీ నేను కొంచెం ఇలా ఉండొచ్చు ఏం కాదులే అని కొన్ని విషయాలు పక్కకు కొట్టేస్తుంటాను. అలా చిన్న వస్తుంటాయి ఇద్దరికి. ఓకే. సో ఇప్పుడు కుటుంబ బాధ్యత అంతా తమ్ముడు అన్న ఇద్దరు అంతే. ఓకే. సో బయట ఉన్న కొన్ని ఇబ్బందులు అవన్నీ మీరు? నాది నేను, వాడిది వాడండి, అంటే పడుతుంటాం అంతే. నా ప్రెషర్ చూడలే వాడు కంగారు పడుతుంటాడు, ఎందుకంటే ఈ టెన్షన్కి వీడికి హెల్త్కి ఏమవుతుంది దేవుడి దయ వల్ల ఒక లెగ్ ప్రాబ్లంతో అలాంటి మేజర్ హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేవు. కానీ ఏంటంటే వాడికి భయం, ఏదైనా మళ్ళీ ఇబ్బంది పెడుతుందా, మళ్ళీ వాడికి ఏదైనా ఏజ్ కదా, 45 ఏళ్ళు నాకు ఇప్పుడు. 45 ఇప్పుడు 80 బాగుంది, నేను 45 ఇప్పుడు. సో వాడికి ఏంటంటే వీడికి ఏదైనా ఇప్పుడు ఈ ఏజ్లో ఎలాంటి ఇబ్బంది ప్రెషర్ తీసుకుంటాడా అని అలవాటు అయిపోయింది సార్ ప్రెషర్ తీసుకోవడం అనేది. ఓకే. కానీ 45 సంవత్సరాలు. అవునండి. తమ్ముడికి 43. సో అమ్మ నాన్న ఇద్దరు లేరు. కానీ ఈ యాక్సిడెంట్ జరిగిందన్నారు కదా షూటింగ్లో, కానీ అలాంటి టైంలో అనిపిస్తుంది కదా, పెళ్లి చేసుకుంటే ఒక ఫ్యామిలీ ఉండేది, ఎవరో ఒకరు తోడు ఉండేవాళ్ళు, ఫుడ్ వండి పెట్టేవాళ్ళు, అంటే అప్పటికి బాధ్యతలు కొన్ని ఏదైతే ఫ్యామిలీకి. అదే కరెక్ట్. అదే అప్పటికి అయిపోయి ఉంటే వేరండి. ఆ కాలు విరిగా ఎవరు సార్ చేసుకుంటారు కరెక్ట్గా ఉంటేనే అనిపిస్తుంటాయి ఇవన్నీ. అప్పుడు అనిపించేది, కానీ ఇప్పుడు కాలు మామూలుగా ఉన్నోడికి పెళ్ళి అవ్వట్లేదు. ఇప్పుడు బయట కాలు విరిగి అసలు వర్క్ లేని ఎవరు సార్ చేసుకుంటారు వచ్చి. ఇప్పుడు ఎవరు మీకు ఆ టైంలో మరి హెల్ప్ చేసి ఫుడ్ పెట్టి? నేను యాక్చువల్గా తర్వాత మా కజిన్ బ్రదర్, మా పెద్దనాన్న గారు అబ్బాయి, మా అన్నయ్య గారి దగ్గరికి వెళ్ళిపోయాం. వాళ్ళు ఎల్బీ నగర్ దగ్గర ఉంటారు. కాలు విరిగినప్పుడు మేము ఉండేది ఎర్రమంజిల్ కాలనీ, అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి అటు వెళ్ళిపోయి కింద ఫ్లాట్లో అన్నయ్య వదిన వాళ్ళు ఉండేవారు, పైన నేను మా తమ్ముడు. సో అలా ఒక 2 years నేను రికవర్ అయ్యేంత వరకు అక్కడ ఉన్నాం మా అన్నయ్య వాళ్ళతో. తర్వాత మళ్ళీ మా పాత ఏరియాకి వచ్చేసాం, అంటే నేను పుట్టి పెరిగిన ఏరియా ఎర్రమంజిల్ కాలనీ, అటు వెంకటరమణ కాలనీ. అది అలవాటు అయిపోయే ఏరియా. 40 ఏళ్ళకి ఇంకెక్కడికి వెళ్ళబుద్ధి కాల. సో మళ్ళీ వెనక్కి ఇటే వచ్చేసాం ఇద్దరం. ఓకే. సొంత హౌస్ ఉందా సార్? లేదండి, ఉన్న ల్యాండ్ గిన్ కూడా అమ్మేసుకోవాలి అప్పులకి. అంతే. అన్నీ అవుట్ క్లియర్ చేసుకో, అంటే కొన్ని క్లియర్ చేయడానికి తప్పలేదండి. అవును. ఒక అకౌంట్ సెటిల్ చేయాలన్నప్పుడు ఆలోచించి ఇది ఉంచుకుని నాకు ప్రయోజనం లేదు. వీడు రోజు ఎవ్రీ 2 days ఒకసారి ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడు. దాని బదులు తీసేసాం అనుకోండి, వాడు నాకు ఫోన్ చేయడుగా. ఇంకా తర్వాత బతుకుంటే కొనుక్కోవచ్చు, మళ్ళీ కొనుక్కుంటే లేకపోతే లేదు. కానీ అవును, అలా ఆలోచించి అలాంటి ఇన్స్టెంట్ డెసిషన్స్ కొన్ని తీసుకోవాల్సి వచ్చింది పరిస్థితులు. తప్పదు ఇంకా. అప్పుడు కారు కూడా అమ్మేశారా? కారు కూడా అమ్మేశాను. ఇప్పుడు షూటింగ్ ఉంటే ఎలా సార్? అంటే కంపెనీ ఓపెన్గా చెప్పేస్తున్నారు వెహికల్ లేదండి, బండి పంపిస్తారు అంటే పంపిస్తున్నారు. ఓకే. బయటికి వెళ్ళాలంటే కూడా క్యాబ్ అంతే. అది ఎప్పుడైనా వాడుకుంటే మా కజిన్ సిస్టర్ ఉంటారు, వాళ్ళ కారు ఎప్పుడైనా ఊరు వెళ్ళాలంటే అది వాడుతుంటాను. వెరీ వన్స్ అండ్ రేర్ కేస్ మాట, అది తక్కువ. అంటే వాళ్ళే వాడుకుంటారు, అది వాడతాను. లేదంటే క్యాబ్ కంఫర్టబుల్. కానీ క్యాబ్ ఎక్కిన తర్వాత డ్రైవర్ గుర్తుపడతాడు, అడుగుతాడు 2 సార్లు అంటే మీరేనా అండి అని. నేనేనయ్యా అంటాను, అంతే. ఏముంది వాడు కాసేపు ఏమో చెప్తుంటాడు, ఆ సినిమాలు అలా చేశారు ఇలా చేశారని. అది అలవాటు, మీరు కూడా ఎంజాయ్ చేస్తుంటాను. కానీ మీ ధైర్యానికి ఒప్పుకోవచ్చు రామచంద్ర గారు, నిజంగా
హ్యాట్సప్ అండి మీకు. ధైర్యంగా అనిపించింది. అవును, అంతే కదా మరి. ధైర్యం లేనివాడు ఏం చేస్తాడండి? సూసైడ్ చేసుకుంటాడు. అవును, ఇంత బతికాను ఎందుకు ఈ బతుకు అనుకుంటాడు కదా. కానీ మీరు ఇన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనిషి అన్న తర్వాత ఇబ్బంది వస్తుంది, ఇబ్బందితో మనం పోరాడాలి, ఇబ్బంది మనతో పోరాడకూడదు అని నిలబడ్డారు కదా. హ్యాట్సప్ సార్ మీకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే చచ్చిపోదాం అనే ధైర్యం లేదండి, ఎప్పుడు రాలే అలా ఆలోచన. టు బి వెరీ ఫ్రాంక్, ఏదో చేసేసుకుందాం ధైర్యం రాలే. అంటే ఒక చిన్న హోప్ ఎక్కడో ఏంటంటే ఇది యూటర్న్ తీసుకుంటుంది లైఫ్ మళ్ళీ అని. అంతే. ఇప్పుడు ఇలా యూటర్న్ తీసుకున్నప్పుడు అటు తీసుకుంటుందని ఒక కాన్ఫిడెన్స్ ఉంది నాకు. అది ఆ కాన్ఫిడెన్స్ బహుశా నన్ను కాల్ నుంచి నిలబెట్టి మళ్ళీ తర్వాత కూడా సినిమాలు చేయించడానికి, వేషాలు ట్రై చేయడానికి జరిగింది 5 ఏళ్లలో. సార్ గ్యాప్ అంటారా, ఇప్పుడైతే కొంచెం గట్టిగానే పడుతుంది ఆబ్వియస్లీ సార్. ఎందుకంటే కొత్త వాళ్ళు అనకూడదు కానీ ఇంకా బెటర్గా ఉన్నారు, చాయిసెస్ ఉన్నాయి, ఆల్టర్నేట్ చాయిసెస్. సో ఎవరి చాయిస్ వాళ్ళకు ఉంటుంది కదా. నాకే ఇవ్వాలని ఎక్కడుంది చెప్పండి. నేను అలా చెప్పాక ఇందాక అలాగే మైండ్లో హ్యాపీ, అలా ఉంటేనే కంటెంటెడ్గా ఉంటాను. లేదనుకోండి ఇంకా తినేస్తూ ఉంటుంది మన తలకాయని. ఓకే. లైఫ్లో ఎప్పుడన్నా కళ్ళంబడి నీళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయి? చూడండి సార్, వచ్చిన బాధపడింది సార్ చాలా. ఇంత ధైర్యంగా మాట్లాడిన రామచంద్ర గారు అని భయం వేసినప్పుడు వర్క్ పాయింట్ కాదండి. వర్క్ చేస్తేనే మనకి మనీ, ఇన్కమ్ వస్తేనే వాడికి ఏదైనా కట్టుకోవడానికో, వడ్డీ ఇవ్వడానికో, లేకపోతే అప్పు తీర్చడానికో ఉంటుంది. వాడికి అది అర్థం కాదు అవతల వాడికి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే హీ వాంట్స్ హిస్ మనీ బ్యాక్. వాడి భయం వీడు ఉంటాడా ఉండడా అని. సో అలా ప్రెషర్లో పెట్టినప్పుడు చాలా సందర్భాల్లో ఒక్కడిని ఉన్నప్పుడు మాత్రం బాధపడిన సందర్భాలు ఉన్నాయి సార్. అంటే మా బ్రదర్ కూడా ఎప్పుడు చూసింది లేదు. ఒక్కడిని కూర్చున్నప్పుడు మాత్రం ఇంకా ఎన్ని రోజులు రా బాబు ఇది పడాలి, నేను ఇంకా ఎంతకాలం ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి, ఎప్పటికైనా సరే లైఫ్ టర్న్ అవుతుందా అవదా అనేవి ఉన్నాయి సార్. ఒక్కడిని కూర్చున్నప్పుడు మాత్రం అనిపిస్తూ ఉంటుంది. హోప్ ఉంది, ఇంకా హోప్ ఉందండి. అదే బహుశా ఆఖరి క్షణం వరకు ఉంటుందేమో. స్టిల్ హ్యావ్ హోప్, ఏదో సమ్వే డౌన్ ద లైన్ ఎక్కడో మనకి తగులుతుంది మళ్ళీ అని. సో ఆయనకు హోప్ ఉంది. ఇండస్ట్రీ ఆయనకి మళ్ళీ ఒక మంచి లైఫ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడున్న డైరెక్టర్స్కి అండ్ హీరోస్కి. మీరు చూసిన మన రామచంద్ర గారు ఎంత మంచి కమెడియన్, ఎంత మంచి టైమింగ్ ఉంది ఆయనకి, ఎన్ని మంచి సినిమాలు తీశారు, ఎంత బాగా నవ్విస్తారు. మన సినిమాలో 5 నిమిషాలు రోల్ పెట్టుకున్నా కానీ ఆయనకు 10 రోజులు వర్క్ దొరుకుతుంది. ఒక 2 సినిమాలు వచ్చినా కానీ నెలలో. సో ఆయన జీవనం అలా కొనసాగిపోతుంది. కానీ ఇప్పటికీ ఎక్కడ హోప్ నాకు తగ్గలేదు. లైఫ్లో మళ్ళీ ఎప్పుడో ఒక గట్టిగా దేవుడు ఇస్తాడు నాకు అన్న హోప్తోనే బతుకుతున్నాను అన్నారు. కాబట్టి ఆ హోప్ ఎవరో కాదండి, మన ఇండస్ట్రీ ఆయన మళ్ళీ నిలబెట్టాలి. సో డెఫినెట్గా వస్తుంది రామచంద్ర గారు మీకు. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఇంత పాజిటివ్గా ఉన్నారు, మీకు కాకపోతే ఎవరికి వస్తుంది సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తే హ్యాపీ. ఇప్పుడు చూస్తారు అందరూ, రవితేజ గారు చూస్తారు అండ్ మహేష్ బాబు గారు, మీరు చేసిన హీరోస్. అవునండి, అందరితో వర్క్ చేశారు. ఆల్మోస్ట్ చేసి బాలకృష్ణ గారు, ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్ గారు, డీజేలో. అంటే నోటెడ్ క్యారెక్టర్స్ చేశానా లేదా పక్కకు పెడితే ఆల్మోస్ట్ ప్రతి స్టార్ హీరో పక్కన ఏదో ఒక క్యారెక్టర్ చేసే అవకాశం అయితే వచ్చిందండి. అంటే డైరెక్టర్స్ అవ్వచ్చు, వాళ్ళు ఏంటంటే లేదు వీడిని పెడదాం అని పెట్టిన అవకాశాలు అయితే వచ్చేసరి ఆల్ దిస్ వైల్. సో దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ గ్రాటిట్యూడ్ ఆల్ ద డైరెక్టర్స్ అండ్ రైటర్స్ అందరు హీరోలకి. ఎందుకంటే ఇప్పుడు చేయగలుగుతానని నమ్మకం. ఇప్పుడు నోటెడ్ అయిందా లేదా పక్కకు పెట్టండి, పలానా ఈ స్టార్ హీరో సినిమాలో ఉన్నావా లేదా అనేది కూడా ఒకలాంటి కంటెంటే చెప్పుకోవడానికి ఉంటుంది. పలానా సినిమా చేసామని మనం. ఓకే, డెఫినెట్గా ఉంటుంది కదా. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.